భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ దేశ సైనిక సిద్ధాంతంలో ఒక నిర్ణయాత్మక మార్పును సూచిస్తుందని, ఖచ్చితమైన వైమానిక దాడులను వ్యూహాత్మక సంయమనంతో వేలవించిందని అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆధునిక యుద్ధ తంత్రాలపై ప్రపంచంలోని అగ్రగామి నిపుణులలో ఒకరైన వెస్ట్ పాయింట్కు చెందిన జాన్ స్పెన్నర్ ఈ ఆపరేషన్ కు నిష్పాక్షికంగా విజయంగా అభివర్ణించారు. ఇది సాధారణ విజయం కాదు, భారీ విజయం అని పేర్కొన్నారు. దాని స్పష్టత, అమలు తీరును ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ చర్య ద్వారా భారత్ ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడమే కాకుండా పాకిస్తాన్ ప్రతి దాడులను సమర్థవంతంగా నిర్వీర్యం చేసి తన రెసిస్టెన్స్ పవర్ ను పునర్నిర్మించిందని ఆయన పేర్కొన్నారు. పూర్తి స్థాయి యుద్ధానికి దిగకుండానే రాజ్య ప్రేరేపిత ఉగ్రవాదంపై భారత్ తన దృఢ సంకల్పాన్ని తెలియజేస్తూ ఒక కొత్త రెడ్ లైన్ గీసిందని తెలిపారు. కేవలం 4 రోజుల నియంత్రిత సైనిక చర్చతో భారతదేశం భారీ విజయాన్ని సాధించింది. ఆపరేషన్ సింధూర్ తన వ్యూహాత్మక లక్ష్యాలను చేరుకోవడమే కాకుండా వాటికి అధిగమించింది. ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నాశనం చేయడం, సైనిక ఆధిపత్యాన్ని ప్రదర్శించడం, నిరోధక శక్తిని పునరుద్ధరించడం మరియు నూతన జాతీయ భద్రతా సిద్ధాంతాన్ని ఆవిష్కరించడం వంటివి ఇందులో ఉన్నాయి. ఇది కేవలం ప్రతీకారాత్మక శక్తి ప్రదర్శన కాదు, ఇది నిర్ణయాత్మక శక్తి స్పష్టంగా వర్తింప చేయబడింది అని జాన్ స్పెన్నర్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.